బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడిపత్రి అల్లర్ల ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన పెద్దారెడ్డి అనంతపురంలో అడుగుపెట్టారు. దాదాపు 12 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టు ఆదేశాలతో బయటకొచ్చారు. కొందరు జిల్లా ప్రముఖులతో సమావేశమై తాజా పరిణామాలపై చర్చ జరిగినట్లు సమాచారం. హైకోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డి వెంట 4 అనుచరులు మాత్రమే ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ లైవ్ ద్వారా అందిస్తారు. యోగానంద్, చెప్పండి, దాదాపు 12 రోజుల తర్వాత అజ్ఞాతంలో ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇప్పుడు అనంతపురం రావడానికి గల కారణాలేంటి యోగానంద్? ప్రసన్న, దాదాపు 13 రోజుల తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం జిల్లా అడుగు పెట్టాడు. గత తాడిపత్రి ఎన్నికల సందర్భంగా జరిగిన హింస తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళి పూర్తిగా 13 రోజుల పాటు జిల్లాకు నియోజకవర్గానికి పూర్తిగా దూరంగా ఉన్నాడు. తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఏదైతే హైకోర్టు ఆదేశం ఇచ్చిందో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తాడిపత్రి టీడీపీ వైసీపీ అభ్యర్థులు చేసి అస్మిత్ రెడ్డి కావచ్చు, కేతిరెడ్డి పెద్దారెడ్డి కావచ్చు, ఇరువురు కూడా జిల్లాలోకి వచ్చినా కూడా అనంతపురం లోక్సభ పరిధిలో ఉండాలి కానీ తాడిపత్రికి వెళ్ళొద్దు అంటూ కూడా ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తాజాగా ఆదేశాలు అందుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యే ప్రస్తుతం ఆదివారం తాడిపత్రి శనివారం ఆగుతూ అనంతపురం లోక్సభ పరిధిలో ఆయన ఇంటికి వచ్చారు. లోకల్ చూపిస్తున్న ఇంటిలోనే ఆయన ఉన్నారు. దాదాపు లోటస్ గ్రాండ్ అపార్ట్మెంట్ ఆయన అపార్ట్మెంట్ తీసుకొని ఇక్కడే నివాసం ఉంటూ దాదాపు జిల్లాలోని రాజకీయ కార్యకలాపాలు ముఖ్యంగా తాడిపత్రిలో జరుగుతున్న అంశాలపై కానీ లేదా కౌంటింగ్ దగ్గరలో ఉంది కాబట్టి కౌంటింగ్ సంబంధించిన అంశాలపై కూడా ఆయన పూర్తిగా చర్చ నిర్వహిస్తున్నది తెలుస్తోంది. కౌంటింగ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే కూడా పలువురు ముఖ్య అనుచరులతో పాటు ఆయన ఇంట్లో జరిగిన హింసపై కూడా పూర్తి సమాచారం తీసుకొని ఆయన ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎన్నికల కమిషన్ ఏ విధంగా ఫిర్యాదు చేయాలి, పోలీసులు పూర్తిగా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా అయితే సీసీ కెమెరాలు కానీ తలుపులు కానీ అన్ని కూడా విరగొట్టిన బద్దలకొట్టి లోపలికి వెళ్ళిన నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలి అనేది కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం 4 మాత్రమే వెంట ఉండేందుకు ఆదేశాలు అందడంతో గన్మెన్ కూడా వదిలేసి 4 అభ్యర్థులు 4 వెంట మాత్రమే వస్తూ ఉన్నారు. కాకపోతే మీడియాతో మాట్లాడకూడదు అన్న ఆదేశం ఉంటుంది. మీడియా కూడా రావద్దంటూ కూడా సున్నితంగా తిరస్కరించారు. 13 రోజుల పాటు ఆయన అజ్ఞాతంలో వీడి బయటికి రావడంతో తాడిపత్రికి సంబంధించిన కార్యకర్తలు, జిల్లా సంబంధించిన వైసీపీ శ్రేణులు కూడా ఆయన కలిసేందుకు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా రావద్దు, నన్ను కలిసేందుకు కూడా రావద్దు అంటూ కూడా ఆయన అందరికీ కూడా చెప్పినట్టు తెలుస్తోంది. దాదాపుగా తర్వాత పూర్తి అజ్ఞాతంలోకి ఎక్కడున్నాడో కూడా తెలియకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన రావడంతో ఇంత కార్యకర్తలు కూడా ఆనందం నెలకొని చెప్పొచ్చు. రేపటి నుంచి అసలు ఏం జరుగుతుందన్నది కూడా చూడాలి. దాదాపు ఆయనకు అడుగు పెట్టేందుకు ఎవరికి తాడిపత్రి పట్టణంలో అనుమతి లేకపోవడంతో కేవలం అనంతపురం లోక్సభ పరిధిలో నుంచి సమీక్షలు నిర్వహించుకోవాలి. అది కూడా కొద్ది మందితోనే, కేవలం 3 తప్పదు వేరే వాళ్ళకు సమీక్షలు నిర్వహించుకునే అవకాశం లేకపోవడంతో ఎలా ముందుకెళ్తారనేది కూడా వేచి చూడవే ప్రసన్న. అయితే యోగానంద్, ఇన్ని రోజులుగా పెద్దారెడ్డి ఎక్కడున్నారనుకోవచ్చు? ఖచ్చితంగా ఆయన దాదాపుగా హైదరాబాద్కి పరిమితమయ్యారా, బళ్ళారిలో అంటే కొన్ని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన జిల్లాలోకి ఎంటర్ అవ్వడం, ఇన్నాళ్ళు ఎక్కడున్నారనేది కూడా పోలీస్ శాఖ కూడా ఆయన అడిగే అవకాశం ఉంది. దాదాపుగా ఆయన రావడంతో ఆయన చుట్టూ కూడా అనంతపురం జిల్లా పోలీసులు కూడా ఆయన ఇంటి చుట్టూ కూడా మఫ్టీలో నిఘా ఉంచారు. ఆయన ఎవరెవరు కలుస్తున్నారు, ఎవరెవరు విడిచి వెళ్తున్నారని కూడా పూర్తి సమాచారం కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. దాదాపు ఆయన మధ్యాహ్నం 1 గంట సమయంలో కూడా ఆయన అనంతపురంలో అడుగుపెట్టి తెలుస్తుంది. అడుగు పెట్టినప్పటి నుంచి పూర్తి స్థాయిలో మఫ్టీలో కూడా నిఘా అధికారులు కూడా ఆయన చుట్టూ ఉండి ఎవరెవరు కలిసేందుకు వస్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు ఆయన పరిణామాలు కూడా ఆయన జిల్లా పోలీస్ శాఖ తీసుకుని తెలుస్తుంది. కనీసం గన్మెన్ కూడా తెలియకుండా రావడంతో, తన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కూడా తెలియకుండా రావడంతో కూడా ఒకంత ఆశ్చర్యానికి కూడా జిల్లా పోలీసులు గురని చెప్పొచ్చు. ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా రావడంతో ప్రస్తుతం అంతా కూడా ఇటువైపు వచ్చిన వాహనాలు కూడా అన్ని కూడా చెక్ చేసి పంపిస్తున్న పోలీసులు కూడా ఎవరిని కూడా ఆయన కలిసేందుకు అనుమతి లేకపోవడంతో కిందే ఉండి ఆయన చెప్పేసి వెళ్ళారు. అనుచరులకు కూడా కింద ఎవరు కూడా ఆయన కలిసేందుకు రావద్దంటూ కూడా మీడియాని కూడా బయట ఉంచి ఆయన పైన చూసుకుంటున్నారు ప్రసన్న. యోగానంద్, అలాగే హైకోర్టు ఆదేశాలతో కేతిరెడ్డితో పాటు 4 అనుచరులు మాత్రమే ఉండేలాగా ఆదేశాలు ఇచ్చింది. మరి హైకోర్టు కేతిరెడ్డి విషయంలో ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది అనుకోవచ్చు? కేవలం మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏవైతే ఆదేశాలు జారీ చేసిందో అలాంటి ఆదేశాలే చేసి అస్మిత్ రెడ్డి కూడా జారీ చేసింది. జిల్లాలోకి అడుగు పెడితే మాత్రం ఖచ్చితంగా 4 మాత్రమే ఉండాలి అంటూ కూడా టీడీపీ అభ్యర్థి చేసి అస్మిత్ రెడ్డికి వైసీపీ ఎమ్మెల్యే అటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా కేవలం ఆదేశాలు వర్తిస్తాయని చెప్పింది. ముందస్తు బెయిల్ వచ్చింది కాబట్టి మీరు ఎటువంటి హింసకు పాల్పడకూడదు, 4 మించి మీ వెంట ఎక్కువ ఉండకూడదు, జిల్లాలో ఉండొచ్చు కానీ తాడిపత్రి నియోజకవర్గంలో అడుగు పెట్టకూడదు అంటూ మీడియాతో మాట్లాడవద్దు, కేసుకు సంబంధించిన అంశాలను సాక్షులను ఎవరిని కలవద్దు అంటూ కూడా ఆయన
దానికి హైకోర్టు ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలు తూచ తప్పక పాటించిన నేపథ్యంలో ఎవరు కూడా కలవకుండా, అక్కడికి వెళ్లకుండా, సాక్షులు బెదిరించకుండా కేవలం పోలీస్ బందోబస్తులోనే ఆయన అపార్ట్మెంట్ లో కూడా కేవలం ముఖ్యులతో తావతిరి సమాచారం గురించి వీడియో కాల్స్ లో కానీ ఫేస్ లో కూడా ఆయన మాట్లాడుతూ తగు సూచనలు కౌంటింగ్ ఏ విధంగా ఉండాలి, కౌంటింగ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే కూడా తన లాయర్లతో కూడా పూర్తి స్థాయిలో కూడా చేసిన సందర్భం ఉంది. ముఖ్యంగా తన అబ్బాయి ఎవరైతే ఉన్నారో అబ్బాయి కూడా ఉన్నాడు లేదని కూడా ప్రస్తుతంగా తెలియలేదు. ఎందుకంటే అబ్బాయి మీద కూడా కేసు నమోదు, కేతిరెడ్డి పెద్ద అబ్బాయి కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డిపై కూడా కేసు నమోదై ఉంది. వారిద్దరూ కూడా ఇప్పుడు ఉన్నారు, ఒకరే ఉన్నారని కూడా స్పష్టంగా తెలియడం లేదు. ఒకవేళ ఇద్దరు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఇద్దరు ఉన్నప్పుడు మిగతా వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి కేవలం ఒక్కో చోట ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒక్కో పరిధిలో ఉండి నాయకులందరూ పిలుచుకొని కౌంటింగ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఫోన్ లో కూడా సూచనలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ యోగానంద్.